షార్ట్ హ్యాండ్ అయినా, ఎల్బో హ్యాండ్ అయినా, 3/4 హ్యాండ్ అయినా, ఫుల్ హ్యాండ్ అయినా ఏ హ్యాండ్‌కైనా సెట్ అయ్యే ఒక మంచి మోడల్ చూసేద్దాం. ఇక్కడ నేను క్లాత్‌ని 3 ఇంచెస్ విడ్త్‌తో తీసుకొని ఇలా ప్రిల్స్ పెడుతున్నాను. ఇక లెంత్ అనేది మీ హ్యాండ్ విడ్త్ ఎంతైతే ఉందో దానికి సెట్ అయ్యేటట్లుగా చూసుకోవాలి. హ్యాండ్‌ని ఆల్రెడీ కట్ చేసుకొని ఉన్నాం కదా! దానికి క్రింద వైపున ఇలా బోర్డర్ లాగా మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత సైడ్స్ ఉన్న ప్రిల్స్‌ని ఇలా పై వైపుకి ఫోల్డ్ చేస్తూ ప్రతి ఫోల్డ్ పైన స్టిచ్ పడేటట్లు చూసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ అంతా కూడా ఈ ఫోల్డింగ్స్ చేసిన ఫోల్డింగ్ పైనే ఉంటుంది. అండ్ స్టార్టింగ్‌లో మనం పెట్టిన ప్రిల్ పైనే బేస్ అయి ఉంటుంది. సో, ఇలా వన్ సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండో వైపున ఫోల్డ్ చేసే ఈ ఫోల్డింగ్స్ కూడా సేమ్ డైరెక్షన్‌లో ఉండేటట్లు చూసుకొని ఫోల్డ్ చేసుకుంటూ ప్రతి ఫోల్డింగ్ పైన కూడా స్టిచ్ పడేటట్లు స్టిచ్ వేయాలి. ఇక పై వైపున మనం ఎలాంటి బోర్డర్ అనేది వేయకుండా డైరెక్ట్‌గా ఇలా క్లాత్‌ని గనక ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ పైన ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, ఇక జాయింట్ చేసిన క్లాత్ లోపలికి వెళ్ళిపోయి చాలా నీట్‌గా కనబడుతుంది. సో, ఇక దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ముందుగానే చెప్తున్నాను, క్లాత్‌ని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకుంటేనే ఇలా ఫోల్డింగ్స్‌కి వస్తుంది. ఇక లైనింగ్‌ని జాయిన్ చేసుకోవాలి కదా! ఇలా లైనింగ్‌ని జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇక క్రింద వైపున బోర్డర్ కోసం మరలా ఈ క్లాత్‌ని తీసుకొని ఒక 2 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లుగా క్లాత్‌ని క్రింద వైపున జాయిన్ చేసుకొని ముందు వైపుకి ఫ్రంట్ సైడ్‌కి వచ్చేటట్లుగా ఇలా క్రింద వైపున బోర్డర్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా హ్యాండ్ మోడల్‌ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.